Okay, good afternoon, friends. Today we are going to the another topic, that is a problematic methods లో మనం సంబంధించిన కొన్ని మెథడ్స్ డిస్కస్ చేసాం. నౌ టుడే మనం ఈరోజు మీరు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వెరీ గుడ్ రికార్డింగ్ స్టార్ట్ అయింది. మీ నేమ్ మీ రోల్ నెంబర్ కూడా దీంట్లో ఒకసారి మీరు చాట్ బాక్స్ లో వేయండి. అటెండెన్స్ ఫామ్ కూడా నేను పంపిస్తాను అందరికి కూడా. చాట్ బాక్స్ లో మీ యొక్క నేమ్ మీ రోల్ నెంబర్ దట్స్ ఎనఫ్ చాలు. Okay, today we are going to the another topic, that is the scientific method. మనం ప్రీవియస్ క్లాస్ లో కొన్ని జనరల్ గా మెథడ్స్ డిస్కస్ చేస్తున్నాం. ఏంటి అవి మెథడ్స్ అంటే టీచర్ సెంటర్ మెథడ్, స్టూడెంట్ సెంటర్ మెథడ్ అండ్ జనరల్ మెథడ్ ఆర్ కామన్ మెథడ్స్. దీంట్లో టీచర్ సెంటర్ మెథడ్ లో మెయిన్ గా చెప్పాలంటే లెక్చర్ మెథడ్, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్, అలాగే హిస్టారికల్ మెథడ్. ఈ 3 మెథడ్స్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఏంటి అవి ఇక్కడ? లెక్చర్ మెథడ్, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్, హిస్టారికల్ మెథడ్. మెయిన్ గా దిస్ ఇస్ ద టీచర్ సెంటర్ మెథడ్. అండ్ నెక్స్ట్ వన్ దట్ ఇస్ స్టూడెంట్ సెంటర్ మెథడ్. ఈ స్టూడెంట్ సెంటర్ మెథడ్ లో మెయిన్ గా హ్యూరిస్టిక్ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్, సైంటిఫిక్ మెథడ్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఆర్ లాబొరేటరీ మెథడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. దీస్ ఆర్ ద మెయిన్ 5 మెథడ్స్ స్టూడెంట్ సెంటర్ మెథడ్ ఉంటుంది. దీంట్లో కూడా మనం ఫస్ట్ ఉన్నటువంటి హ్యూరిస్టిక్ మెథడ్ డిస్కస్ చేసాం. అలాగే నెక్స్ట్ వన్ ప్రాజెక్ట్ మెథడ్ డిస్కస్ చేసాం. నౌ టుడే వీఆర్ గోయింగ్ టు ద అనదర్ టాపిక్, దట్ ఈస్ అ సైంటిఫిక్ మెథడ్. సైంటిఫిక్ మెథడ్ శాస్త్రీయ పద్ధతి ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్ లో చూద్దాం. అలాగే జనరల్ మెథడ్స్ లో మెయిన్ గా చెప్పాలంటే మైక్రో టీచింగ్, టీమ్ టీచింగ్, అలాగే మైక్రో టీచింగ్, టీమ్ టీచింగ్, ప్రోగ్రామ్ లెర్నింగ్ ఇవి ఎక్కువ చూస్తాం. దాంట్లో పాటు బ్రెయిన్ స్ట్రామింగ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే బ్రెయిన్ స్ట్రామింగ్. టీమ్ టీచింగ్, అలాగే మైక్రో టీచింగ్, ప్రోగ్రామ్ లెర్నింగ్ అండ్ ఫైనలీ బ్రెయిన్ స్ట్రామింగ్ అంటాం. సో ఇవి మెయిన్ మెథడ్స్. సో టుడే వీఆర్ గోయింగ్ టు ద స్టూడెంట్ సెంటర్ మెథడ్, దట్ ఇస్ ద సైంటిఫిక్ మెథడ్. శాస్త్రీయ పద్ధతి అంటాం. దీన్ని ఏమంటామంటే ఇక్కడ శాస్త్రీయ పద్ధతి అని చెప్తా అంటుంటాం. ఓకే, ఇక్కడ మెయిన్ గా ఈ మెథడ్ లో జస్ట్ 1 or 2 minutes మీకు ఇక్కడ వాట్ ఈ సైంటిఫిక్ మెథడ్ అనే విషయాన్ని జనరలైజ్ చేస్తే, దీంట్లో మెయిన్ గా జనరలైజ్ చేస్తే సైంటిఫిక్ మెథడ్ లోని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అవేంటి అనేది మనం దీంట్లో చూద్దాం. ఇక్కడ మెయిన్ గా ఈ సైంటిఫిక్ మెథడ్ లో సైంటిఫిక్ యాటిట్యూడ్ ఏ విధంగా డెవలప్ అవుతుంది స్టూడెంట్ కి, శాస్త్రీయ వైఖరి. దాన్ని మనం సైంటిఫిక్ టెంపర్మెంట్, సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ యాటిట్యూడ్, సైంటిఫిక్ ఇన్ఫ్లుయెన్స్, సైంటిఫిక్ ఎఫెక్ట్స్, సైంటిఫిక్ నాలెడ్జ్, ఇవన్నీ ఎలాగ డెవలప్ అవుతుందని చూడాలంటే ఈ యొక్క సైంటిఫిక్ శాస్త్రీయ పద్ధతి. దీన్ని ఏమంటామంటే మనం శాస్త్రీయ పద్ధతి అంటాం. ఓకే, ఇక్కడ టు డూ ఏ వర్క్ ఇన్ సిస్టమాటిక్ వే ఈస్ నోన్ యాజ్ సైంటిఫిక్ మెథడ్. ఏ సైంటిఫిక్ మెథడ్ అంటే ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటంటే ద సిస్టమాటిక్ మెథడ్ అంటాం. దాన్నే ద సీక్వెన్స్ ఆర్ సిస్టమాటిక్ మెథడ్, దాని ప్రోగ్రామ్ సీక్వెన్స్ సిస్టమాటిక్ మెథడ్ అంటాం. అంటే ఒక రకం చెప్పాలంటే ఒక శాస్త్రీయ పద్ధతి. సైంటిఫిక్ మెథడ్ ముఖ్యంగా చెప్పాలంటే శాస్త్రీయ పద్ధతి అంటుంటాం, దాన్ని శాస్త్రీయ పద్ధతి అంటుంటాం. ఇక్కడ ముఖ్యంగా ఈ శాస్త్రీయ పద్ధతి అని చెప్పాలంటే వన్ టైప్ ఆఫ్ గుడ్ ప్రాసెస్, ఒక ప్రక్రియ ప్రకారంగా ఏది ఫస్ట్ స్టార్ట్ చేయాలి, ఏది ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏది ఎలా స్టార్ట్ చేయాలి, ఏది ఎలా ఉంటుందనే విషయాన్ని we will try to explain. The student must be learned, ఎక్కువ నేర్చుకుంటాడు. అవన్నీ కూడా సైంటిఫిక్ మెథడ్ లో. The method or procedure which the scientists use in the pursuits of science may be termed as a scientific method. ఒక పద్ధతి కానీ ఒక ప్రక్రియ కానీ ఏ విధంగా ఉంటుందో సైంటిస్ట్ దీంట్లో బాగా చెప్తా ఉంటుంటారు అన్నమాట. బేసికల్లీ ఇట్ ఈస్ ఏ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్ సిస్టమాటికల్లీ. ఇక్కడ ఒక సమస్యను హౌ టు సొల్యూట్ ద టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆర్ హౌ టు సొల్యూట్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. ఈ రోజున సైంటిఫిక్ రీసెర్చ్ లో ప్రకారం చెప్పాలంటే న్యూ జనరేషన్స్ కి, న్యూ ప్రాబ్లమ్స్ కి, ఆ జనరేటెడ్ నీడ్స్ కి హౌ టు ప్రొడక్ట్ ఆర్ హౌ టు ప్రొడ్యూస్ ఆర్ హౌ టు మేక్ ఇట్ అనే అంశాలు తెలియాలంటే సైంటిఫిక్ మెథడ్ ఈజ్ ఏ మెయిన్ ఇంపార్టెంట్. ఏం లేదు, సైంటిఫిక్ మెథడ్ అంటే జస్ట్ లైక్ ద థింకింగ్ ఎబిలిటీస్ డెవలప్ చేయడం, శాస్త్రీయ దృక్పథాలను, శాస్త్రీయ విధానాలను డెవలప్ చేయడం అంటే సైంటిఫిక్ మెథడ్. Basically, it is a method of solving problems systematically
Scientists, by observing nature, systematically solves many problems. ఇక్కడ శాస్త్రీయపరంగా వచ్చేటువంటి అనేక సమస్యలకు ఏ విధంగా చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ టైమ్స్ చూడండి, ఇన్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్, ఫర్ ఎగ్జాంపుల్, ద ల్యాక్ ఆఫ్ గుడ్ ప్లాంట్స్, మంచి చెట్లు వృక్షాలు లేకపోవడం వలన సమ్ ప్రాబ్లమ్ ఆఫ్ ఆక్సిజన్ ప్రాబ్లం రావడంతో చాలా మందికి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రాబ్లమ్స్ వచ్చిందని మనం డిస్కస్ చేస్తున్నాం. సో ద ఎన్విరాన్మెంట్ ఆల్సో, ద ఎన్విరాన్మెంట్ కూడా రివెంజ్ తీసుకుందని చాలా మంది పేపర్లో కానీ లేదా మీడియా కానీ చాలా మంది చెప్తా ఉన్నారు. రివెంజ్ మీన్స్ ఒక రకమైన పగ, కక్ష. సైంటిఫిక్ మెథడ్ ప్రకారంగా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేస్తే, సేవ్ అవర్ ఎన్విరాన్మెంట్ మనం ప్రొటెక్ట్ చేస్తే అది మనల్ని హ్యూమన్ బీయింగ్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఎన్విరాన్మెంట్ అంటే ఏం లే, ఈ ఉన్నటువంటి కల్చర్ ప్రకారంగా సీజన్స్, ఈ యొక్క ఋతువులు, కాలాలు, ఈ చెట్లు, ఈ యొక్క ప్రివెంటేషన్స్ ఆఫ్ ప్లాస్టిక్, అలాగే ద కంట్రోల్ ఆఫ్ ఇండస్ట్రీస్, వీటన్నిటిని ఒక సిస్టమేటిక్ లో చేయకపోతే ప్రాబ్లం వస్తుంది. అయితే అవన్నీ కాకుండా యాజ్ ఎ సైంటిఫిక్ మెథడ్ లో సిస్టమేటిక్ ప్రాసెస్ అనేది ఈ సైన్స్ మెథడ్ లో తెలుసుకోవాలని చెప్తా అంటుంటాను. దీంట్లో మెయిన్ గా ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సిస్టమేటిక్ అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా. ఇక్కడ మెయిన్ గా సైంటిఫిక్ మెథడ్ ఏముంటుందంటే సిస్టమేటిక్, ఒక ప్రక్రియ ప్రకారంగా, ఒక ప్రొసీజర్, ఒక విధానం ప్రకారంగా, ఒక ఆర్డర్, ఒక సీక్వెన్స్, వన్ లైన్, వన్ ప్రయారిటీ, ఇవన్నీ ప్రకారంగా చేయడం అనేది సిస్టమేటిక్ ఉంటుంది. అండ్ అబ్జర్వేషన్ ఆల్సో. అబ్జర్వేషన్ అంటే పరిశీలించడం. అబ్జర్వేషన్ అంటే మనం అంటే పరిశీలన. వాట్ ఈస్ మీనింగ్ అబ్జర్వేషన్? ఎనీబడి ప్లీజ్? అబ్జర్వేషన్ యొక్క మీ ఫీలింగ్స్ చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యువర్ అబ్జర్వేషన్? ఛార్జింగ్ పెట్టి తీసుకెళ్ళి. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ అబ్జర్వేషన్? ప్లీజ్ రెస్పాండ్. అసలు అబ్జర్వేషన్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? మన చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, ఏం జరుగుతుంది అని ఓకే గమనించడం సార్. గమనించడం. వెరీ గుడ్. ఎస్, వెరీ గుడ్. చూడడం వేరు, గమనించడం వేరు. గమనించడం వేరు, గ్రహించడం వేరు. గ్రహించడం వేరు, అన్వయించడం వేరు. అమ్మా చెప్పండి, ఎవరు చెప్తారు? గ్రహించడానికి అన్వయించడం చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకనే ఈ అబ్జర్వేషన్ మెయిన్గా చెప్పాలంటే సైంటిఫిక్ సిచ్యువేషన్లో క్రిటికల్ అబ్జర్వేషన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రిటికల్ అబ్జర్వేషన్ అన్న ముఖ్యంగా కంట్రోల్ అబ్జర్వేషన్ అన్న ఒకటే. మనం సైకలాజికల్ ఆస్పెక్ట్స్లో అబ్జర్వేషన్, కంట్రోల్ అబ్జర్వేషన్, పార్టిసిపేట్ అబ్జర్వేషన్, నాన్ పార్టిసిపేట్ అబ్జర్వేషన్ చెప్తారు. ఇక్కడ సైంటిఫిక్లో ఏంటంటే సైంటిఫిక్ నాలెడ్జ్లో అబ్జర్వేషన్ ఈజ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ ఎవ్రీ సైంటిస్ట్, ఎవ్రీ టీచర్, ఎవ్రీ ఇంజనీర్, ఎవ్రీ ఇన్నోవేటర్, ఎవ్రీ డిస్కవర్, ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ క్రియేటివిటీ, ద అబ్జర్వేషన్ ఈజ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీ ఎఫెక్ట్స్. ఒక ఫలితం అనేది రావాలి, ఒక ఫలితం అనేది సాధించాలి, ఒక ఫలితం అనేది కావాలంటే అవర్ అబ్జర్వేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మెయిన్గా పరిశీలించడం అంటున్నా. పరిశీలించండి, మీరు మనం అనుకున్నట్టుగా ఏదో చూడడం కాదు, గ్రహించడం. చూడడం వేరు, గ్రహించడం వేరు. గ్రహించడం అంటే దానికి గమనించడము, గ్రహించడము, దాన్ని అన్వయించడం అంటుంటాం. ఇవన్నీ కూడా అబ్జర్వ్. అండ్ క్లాసిఫికేషన్. సో అకార్డింగ్ టు దర్ ప్రాపర్టీస్, ఫ్రమ్ దర్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ దర్ కెమికల్ ప్రాపర్టీస్, వాటికి గల భౌతిక ధర్మాలు లేదా రసాయనిక ధర్మాల ప్రకారంగా విచ్ వన్ ఈజ్ బెటర్. సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్, వాట్ ఆర్ ద పొజిషన్స్ అని కూడా అందులో మనం చూసి డిటర్మినేషన్ ఆఫ్ డేటా. అలాగే ఇట్ ఈస్ ఎ సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ acquiring answers to the questions of all branches of sciences. It is a systematic process of acquiring answers to the questions of all branches of sciences. ఈ సైన్స్ లో అనేక బ్రాంచెస్ మీద చెప్పాను. నాట్ ఓన్లీ ద సైన్స్, ద రిమైనింగ్ ఎనీ సబ్జెక్ట్, ద పర్టికులర్ ఎనీ ఏరియాస్. మనం ఒక సైంటిస్ట్ అని కాకుండా, ఒక సైకాలజిస్ట్ అని కాకుండా, ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, ఎవ్రీ హ్యూమన్ వితౌట్ అబ్జర్వేషన్ ఐ థింక్ నో వన్ కెన్ సక్సెస్. అక్కడ అబ్జర్వేషన్స్ అనేది ఉంటే ప్రతి బ్రాంచ్ లో, ప్రతి డిపార్ట్మెంట్ లో, ప్రతి ఫీల్డ్ లో, ప్రతి రంగంలో కూడా సక్సెస్ అవుతున్నాం. చూడండి, అక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉండుండే, కొన్ని ఫీల్డ్స్ ఉండుండే, ఆ ఫీల్డ్స్ లో వాళ్ళు సక్సెస్ అవుతుంటారు. దట్ ఈస్ కాల్డ్
దే ఆర్ గుడ్ అబ్జర్వేషన్ అన్నమాట. ఇవన్నీ కూడా అందరూ నేర్చుకుంటాం. ఇక్కడ మెయిన్గా ఈ సైంటిఫిక్ మెథడ్ లో ఏముంటాయి అంటే వాట్ ఆర్ ద స్టెప్స్ అన్నమాట. అక్కడ ముఖ్యంగా ఆ స్టెప్స్ ఏంటి అని చూస్తే ఇందులో మనకు తెలుస్తూ ఉంటుంది. ఇందులో సైంటిఫిక్ మెథడ్ లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ని మనం ఇన్వాల్వ్ చేస్తూ ఉంటుంటాం. అవేంటి అనేది మనం గమనించి చూస్తే ఇక్కడ కాల్ ప్రియర్స్ అని చెప్తాడు. ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటంటే ఇది చెప్పిన దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంటాయి అనమాట. సైంటిఫిక్ మెథడ్స్ కి ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి సైంటిఫిక్ మెథడ్ కి. ఇక్కడ వీటిని అన్నిటి మనం ఏమంటామంటే స్టెప్స్ అని చెప్తుంటుంటాం. ఇక్కడ స్టెప్స్ ఉంటుంటాయి ఈ సైంటిఫిక్ మెథడ్ స్టెప్స్. ఏంటివి? సెన్సింగ్ ది ప్రాబ్లం. ఒక ప్రాబ్లం ని ఇక్కడ సెన్సింగ్ ది ప్రాబ్లం అనే దానికన్నా మీరు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లం అనొచ్చు. ఒక సమస్యను గుర్తించడం. ఇక్కడ సమస్యను గుర్తించడం అంటే ఏదో ఒక అంశాన్ని ఇవ్వడం, ఏదో ఒక సైంటిఫిక్ థింకింగ్ ఎబిలిటీస్ ని వాటికి డెవలప్ చేయాలంటే ఒక ప్రాబ్లం అనేది ఇవ్వాలి. ఎందుకంటే ప్రాబ్లం అనేది లేకపోతే మనం అనుకున్నాం క్వశ్చనింగ్ అనేది లేకపోతే ఆన్సర్ రాదు. ఆన్సర్ రావాలంటే థింకింగ్ ఎబిలిటీస్ డెవలప్ కావాలి, హ్యూరిస్టిక్ లెవెల్స్ పెరగాలి, ఎక్స్పెరిమెంట్స్ పెరగాలి, రీసెర్చ్ పెరగాలి, ఎఫెక్ట్స్ పెరగాలి. ఇవన్నీ పెరగాలి అంటే ఫస్ట్ థింగ్ యువర్ స్టార్ట్ విత్ క్వశ్చనింగ్. ఒక ప్రశ్న అనేది ఉండాలి, ఒక సమస్య అనేది ఉంది. దాన్ని సెన్సింగ్ ది ప్రాబ్లం ఆర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లం. సమస్యను మనం గుర్తించాలి, అవి ఏది జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది. ఓకే. అండ్ సెకండ్ వన్ డిఫైనింగ్ ది ప్రాబ్లం. డిఫైనింగ్ ది ప్రాబ్లం అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాబ్లం, వాట్ ఇస్ ద అనాలిసిస్ ఆఫ్ ద ప్రాబ్లం. అసలు దానికి నేచర్ ఏంటి, ఆ సమస్య యొక్క నేచర్ ఏంటి. ఇక్కడ మనం చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ సెన్సింగ్ ది ప్రాబ్లంలో స్టూడెంట్కి ఇచ్చే ప్రాబ్లం చూద్దామా లేదా జనరల్ ప్రాబ్లం చూద్దామా ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టూడెంట్కి ఇచ్చే ప్రాబ్లం అయితే ఏదో ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రకారం జనరల్ ప్రాబ్లం. లేదంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండస్ట్రీస్ నుంచి మనం జనరల్గా మాట్లాడుకుందాం. ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువగా బ్లాక్ కెమికల్స్, ఎక్కువగా వ్యర్థ రసాయనాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దాన్ని ఆపాలి. సో దిస్ ఈస్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లం. అండ్ సెకండ్ వన్ ఏంటి? డిఫైనింగ్ ద ప్రాబ్లం. అంటే అసలు ప్రాబ్లం యొక్క మీనింగ్ ఏంటి, దానికి నేచర్ ఏంటి, దానికి స్కోప్ ఏంటి, ఆ కెమికల్ ఏమొస్తుంది, ఆ కెమికల్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటి, ఆ కెమికల్ ఎంతవరకు దాని ప్రయారిటీస్ వస్తాయి, ఇవన్నీ కూడా డిఫైనింగ్ ద ప్రాబ్లం, స్కోప్ ఆఫ్ ప్రాబ్లం అంటారు. అలాగే అనలైజింగ్ ది ప్రాబ్లం. ఆ కెమికల్స్ వల్ల వచ్చేటువంటి నష్టాలు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, లేకపోతే మనకి ఎన్విరాన్మెంట్ కానివ్వండి, లేదా సరౌండింగ్స్ కానివ్వండి. అనలైజింగ్ ది ప్రాబ్లం. అనలైజింగ్ మీన్స్ యు కలెక్టింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ పీపుల్స్. అక్కడ మనం ఎక్కువ మంది ప్రజల నుంచి లేదా స్టూడెంట్స్ నుంచి అక్కడ అనలైజింగ్ అంటే విశ్లేషించడం అన్నమాట. దానివల్ల ఏం జరుగుతుంది? అండ్ నెక్స్ట్ వన్ కలెక్షనింగ్ ఆఫ్ డేటా. దాన్ని కలెక్టింగ్ డేటా అంటున్నాం. కలెక్షన్ ఆఫ్ డేటా అంటే ఇక్కడ ఆ కలెక్షన్ ఆఫ్ డేటా అంటే ఒక క్వశ్చనర్ కానీ అంటే ఒక ప్రశ్నకు సంబంధించింది కానీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ కలెక్ట్ చేస్తూ ఉంటుంటారు ఆ ఆన్సర్స్ అన్నిటిని ఎలా. అండ్ నెక్స్ట్ వన్ ఇంటర్ప్రిటేటింగ్ ది డేటా. ఇంటర్ప్రిటేటింగ్ అంటే ఏంటి? ఇచ్చినటువంటి ఆన్సర్స్ లో అన్ని కరెక్టా లేదా అన్ని రాంగా, లేదా ఏది బెటరు, ఏది కరెక్టు, ఏది పాజిటివ్గా ఉంది, ఏది ఫేవర్గా ఉంది, ఏది రెమెడియల్గా ఉంది, ఏది సజెస్టివ్గా ఉంది, ఇవన్నీ కూడా మనం దాంట్లో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కలెక్టింగ్ డేటాలో 100 ఆఫ్ పీపుల్ని మనం కలెక్ట్ చేస్తే, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే, ఇక్కడ అనలైజింగ్ ది ప్రాబ్లం ఒక 150 మందితో మాట్లాడినప్పుడు ఒక 100 మంది కలెక్ట్ చేస్తే ఇన్ఫర్మేషన్ని, ఇంటర్ప్రిటేటింగ్ ది డేటా ఆ 100 మందిలో 40-50 సక్సెస్ అవుతాం. దాన్ని మనం ఏం చేయాలంటే ఫార్ములేషన్ ఆఫ్ హైపోథసిస్. అక్కడ ఆ 40-50 మంది ఇచ్చేటువంటి సజెషన్స్ కానివ్వండి, వ్యూస్ కానివ్వండి, ఐడియాస్ కానివ్వండి, లేకపోతే ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్లుయెన్సెస్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్లుయెన్సెస్ ఏదైతే ఉన్నా అవన్నిటిని మనం ఏం చేయాలంటే ఒక ఫార్ములేట్ చేయాలి. దాన్ని సెలెక్టింగ్ అండ్ టెస్టింగ్ ఆఫ్ మోస్ట్ లైక్లీ హైపోథసిస్. దానిలో ఈవెన్ ద 40 and 50లో విచ్ వన్ ఇస్ బెటర్, అందులో ఏది బాగుంది, ఏది బాగోలేదు, ఏది కరెక్ట్, ఏది ఎలాగ చూస్తే అది కొద్దిగా మనం చూస్తూ ఉంటుంటాం. అండ్ డ్రాయింగ్ కంక్లూజన్ అండ్ మేకింగ్ జనరలైజేషన్. అక్కడ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వలన, ఆ ప్రాబ్లం ఉండడం వలన ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దానికి ఉండేటువంటి ఆ రోడ్ మ్యాప్స్ ఏంటి, ఆ యొక్క అనాలిసిస్ ఎలా ఉంది, మేకింగ్ జనరలైజేషన్ వచ్చేటువంటి సమస్యలు చూస్తుంటాం. అండ్ ఫైనల్లీ అప్లికేషన్ ఆఫ్ జనరలైజేషన్ టు న్యూ సిచ్యువేషన్. అప్లికేషన్ ఆఫ్ జనరలైజేషన్ టు న్యూ సిచ్యువేషన్. కొత్త అంశాలకి మనం ఏ విధంగా వెళ్ళాలి అనేది ముందుగా మనం తెలుసుకుని తద్వారా అప్లికబుల్ గా ఉండాలి అప్లికేషన్. సో కాబట్టి దీస్ ఆర్ ద స్టెప్స్ ఇన్ సైంటిఫిక్ మెథడ్. స్టెప్స్ ఇన్ సైంటిఫిక్ మెథడ్ దీంట్లో ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లం, డిఫైనింగ్ ద ప్రాబ్లం,
analyzing the problem, collect the data, interpreting the data, formulations of the hypothesis, select and testing of most likely hypothesis, drawing conclusion and making generalization, application of generalization, new situation. Okay, so దీనిని మీరు మనం గమనించి వస్తే దీంట్లో మనం తెలుస్తూ ఉంటుంటాం అనమాట. ఇక్కడ ఈ స్టెప్స్ ప్రకారంగా ఇఫ్ యూ ఫీల్ ఎనీ డౌట్ ప్లీజ్ వెల్కమ్. అక్కడ మీరు ఇందులో వచ్చిన దానికి ఏదైనా ఉంటే ఒకసారి మీరు గమనించి ఏదైనా అడగండి దానికి సంబంధించింది. ప్లీజ్ రెస్పాండ్. ఎనీ ఆన్సర్స్ ఫ్రమ్ యూ? ఎనీ ఆన్సర్స్? నేను ఇప్పుడు స్టెప్స్ ఆఫ్ ది సైంటిఫిక్ మెథడ్ అన్నాను. మీరు ఆ సైంటిఫిక్ మెథడ్ లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ ఫార్ములేషన్ ఆఫ్ హైపోథెసిస్ చెప్పండి. ఏదమ్మా? ఫార్ములేషన్ ఆఫ్ హైపోథెసిస్. ఓకే, ఫార్ములేషన్ ఆఫ్ హైపోథెసిస్ అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటి ఆ ఎగ్జాంపుల్ ఏంటిది? ఇండస్ట్రీస్ నుండి ఓకే, దానికి మనం ఎలాగా దానికి ఏం చేయాలని ఫార్ములేషన్ ఆఫ్ హైపోథెసిస్ అంటే హైపోథెసిస్ అనే దాన్ని ఒక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. ఫార్ములేషన్ హైపోథెసిస్ అంటే మనం వచ్చినటువంటి 40-50 మెంబర్స్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని అందులో మళ్ళీ మనం ఏం చేస్తాం, సెలెక్ట్ చేసి విచ్ వన్ ఈస్ బెటర్ అని చూసుకున్నాక దానిని మళ్ళీ మనం ఏం చేయాలంటే 1 or 2 persons తో వెరిఫికేషన్స్ చేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఏరియాలో ఈ ఇండస్ట్రీ చాలా మంచిది, ఈ ఏరియాలో ఇండస్ట్రీ ఉండకూడదు, ఈ ఏరియాలో బ్లాక్ సాయిల్ కి ఈ బ్లాక్ కెమికల్స్ ఉండకూడదు అనే కొంతమంది చెప్పిన తర్వాత దానిని మళ్ళీ మనం ఏం చేయాలంటే యు ఆర్ రెఫర్ టు అనదర్ సంబడి సైంటిస్ట్, కెమిస్ట్, ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ సజెస్టబుల్ పర్సన్స్ కూడా మనం ఏం చేయాలంటే లింక్ చేయాలి, జనరల్ గ్రూప్స్ అయితే. అలా కాకుండా మన స్టూడెంట్ లైఫ్ లో ఇవన్నీ కాకుండా స్టూడెంట్ లైఫ్ లో సైంటిఫిక్ మెథడ్ ఏంటి అంటే పిల్లలకి ఏదైనా ఒక సైన్స్ పరంగా ఒక ఎక్స్పెరిమెంట్ కానీ లేదా ఒక కంటెంట్ కానీ కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు అందులో వాళ్ళు చేసేటువంటి 4 or 5 మెంబర్స్ చేసేటువంటి దాని ప్రకారంగా వచ్చిన ఆన్సర్స్ ప్రకారంగా వాళ్ళు ఏ విధంగా చేశారు, ఎలా చేశారు. మనం చూడండి, ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ మనం ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు 2 batches or 4 batches చేసినప్పుడు అందరికి ఒకే రకమైన ఆన్సర్ రాదు. కొద్దిమందికి కొన్ని ఆన్సర్లు వస్తాయి, కొంతమందికి కొన్ని ఆన్సర్లు రాదు. అంటే మనం అయితే రెప్పింగ్ చేస్తున్నాం అనుకోండి, మామూలుగా అది మన ఫ్రెండ్ సర్కిల్లో గ్రేట్ థింగ్ ఏంటంటే జీ వాల్యూ ఇంత రావాలంటే అంతా వచ్చేస్తుంది. వస్తారు కదా సైన్స్ ల్యాబొరేటరీలో మన ఇంటర్మీడియట్ డిగ్రీలో ప్రాక్టికల్ చేసేటప్పుడు మనం సమ్ చేసిన చేయకపోయినా ట్యాబ్లెట్ ఫామ్ కరెక్ట్గా ఉన్నా లేకపోయినా ఏదన్నా లేకపోయినా ఆన్సర్ వస్తుంది. మీరు ఒప్పుకుంటారో లేదో కానీ ఎవరు మాట్లాడట్లేదు. ఒకవేళ రాకపోయినా మనం ఏం చేస్తాం, దాన్ని రప్పిస్తాం. వెరీ గుడ్. దట్ ఈస్ కాల్డ్ అన్నోన్ టు నోన్. దట్ ఈస్ కాల్డ్ అన్నోన్ టు నోన్. మామూలుగా మనం తెలిసిన దాని ప్రకారంగా చేస్తే నోన్ టు అన్నోన్ వెళ్తాం. ఇక్కడ అన్నోన్ టు నోన్, తెలియని విషయం నుంచి కూడా తెలిసిన విషయానికి వస్తాం. అలాగే ఇక్కడ ఏంటంటే విచ్ వన్ ఈస్ బెటర్, దాంట్లో ఏది కరెక్ట్ ఏది మంచి అనేది చూసి ఫార్ములేషన్ ఆఫ్ హైపోథెసిస్ అంటే ఉన్న దాంట్లో హైపోథెసిస్ చేస్తూ మనం చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ ఫార్ములేషన్స్ ఆఫ్ హైపోథెసిస్ అన్నమాట. దానికి మధ్య వచ్చేటువంటి చేంజెస్ అన్నమాట. వెరీ గుడ్. ఇంకా ఎనీ మోర్ ఇందులో ఈ 9 steps లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఐ థింక్ నో డౌట్స్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను నేను. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్? దీంట్లో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్ లో మెయిన్ గా కార్ల్ పియర్సన్ చెప్పేటువంటి అంశాలు ఏంటంటే మెయిన్ గా దీంట్లో ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయని చూస్తే ఆబ్జెక్టివ్. ఫస్ట్ వన్ ఏంటంటే ఆబ్జెక్టివ్ అంటే లక్ష్యం. మనం కూడా ప్రాక్టికల్ కానీ ఎక్స్పెరిమెంట్స్ కానీ చేసేటప్పుడు వాట్ అబౌట్ అవర్ ఆబ్జెక్ట్, అవర్ ఎయిమ్. మనకి ఎయిమ్ ఏంటి అందులో మనం దీంట్లో చూస్తాం. మనకి ఎయిమ్ ఏంటి అందులో మనం బాగా చూస్తాం. ఏమంటే ఒక లక్ష్యం ఏమిటి, ఆబ్జెక్ట్ ఏంటంటే వేర్ దర్ ఈస్ నో చేంజ్ ఫర్ ఇండివిజువల్ ఒపీనియన్. ఇక్కడ ఏదో ఒక వ్యక్తి లేదా ఏదో ఒక విద్యార్థిని కాకుండా ఓవరాల్ గా మనం చూస్తుంటాం వేర్ దేర్ ఈస్ నో చేంజ్ ఫర్ ఇండివిజువల్ ఒపీనియన్. మనం చేసే దాన్ని బట్టి చూస్తాం. అలాగే ఇక్కడ డెఫినెన్స్ ప్రకారం చెప్పాలంటే ఎవ్రీ స్టెప్ ఇన్ దిస్ మెథడ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్ అండ్ ప్రొసీజర్. స్టెప్ బై స్టెప్ వెళ్ళేటప్పుడు ప్రతి స్టెప్ కి కూడా
ఓన్గా థింక్ చేస్తూ, ఓన్గా సిగ్నిఫికెన్స్ అంటే గుర్తించడం, ఓన్ సిగ్నిఫికెన్స్ అండ్ ప్రొసీజర్ సరైన పద్ధతిలో తనదైన పద్ధతిలో ఎదురుకెళ్ళాం. అండ్ వెరిఫై చేయించుకోవడం. హైపోథసిస్ అండ్ జనరలైజేషన్ విల్ బి ఎక్స్పెరిమెంటల్లీ. హైపోథసిస్ అండ్ జనరలైజేషన్. హైపోథసిస్ అంటే మీకు ముందుగా చెప్పాను నేను ఎట్ ద టైమ్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ లో చెప్పాను, క్లాస్ రూమ్ లో చెప్పాను. హౌ మెనీ టైప్స్ ఆఫ్ హైపోథసిస్ ఫ్రెండ్స్? ఎనీ ఆన్సర్ ఫ్రమ్ యూ? Four, sir. Very good. 4. What are they? Questioning hypothesis. Okay. Very good, Ramana. Four hypotheses and chapter. Very good. Verifying hypothesis. Sir. Very good. Secondly, fourthly chapter. First is the null hypothesis అంటాం. ఫస్ట్ null hypothesis. సెకండ్ ఏంటంటే క్వశ్చనరీ హైపోథసిస్, మనం చూస్తుంటాం ప్రశ్నలు వేస్తుంటాం. ఆ థర్డ్ వన్ ఏంటంటే ప్రిడిక్టివ్ హైపోథసిస్, ఊహాత్మకంగా ఏం జరుగుతుంది అలా జరుగుతుంది. అండ్ ఫైనల్లీ వెరిఫికేషన్ ఆర్ డిక్లరేటివ్. వెరిఫికేషన్ హైపోథసిస్ ఆర్ డిక్లరేటివ్ హైపోథసిస్ అంటాం. దాని ప్రకారం మనం చూస్తూ ఉంటుంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఈ హైపోథసిస్ వెరిఫైబిలిటీ అంటే హైపోథసిస్ అండ్ జనరలైజేషన్ విల్ బి ఎక్స్పెరిమెంటల్లీ. అండ్ జనరాలిటీ ఇక్కడ ఏంటంటే ద జనరలైజ్డ్ స్టేట్మెంట్స్, ప్రిన్సిపల్స్ అండ్ లాస్ కెన్ బి అప్లైడ్. జనరల్ గా ప్రతిదానికి కూడా కొన్ని జనరలైజేషన్స్ ఉంటాయి. ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, బాటనీ, జువాలజీ, ఎనీ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ ఆర్ ఎనీ కంటెంట్ ఆర్ ఎనీ కాన్సెప్ట్ మనం చేసేటప్పుడు ఎనీ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఎనీ రీసెర్చ్ కొన్ని జనరలైజ్ చేస్తూ ఉంటున్నాం. ఆ స్టేట్మెంట్స్ రిలేటెడ్ గా ఉండాలి. ప్రిన్సిపల్స్ అంటే సూత్రాలు. మీరు ఇది కూడా సైంటిఫిక్ నాలెడ్జ్ మనం నేర్చుకున్నాం. స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ లో స్టేట్మెంట్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, లాస్ కానీ కెన్ బి అప్లైడ్. లా, ప్రిన్సిపల్, వెరిఫై అన్ని కూడా. అలాగే ప్రిడిక్టేషన్ అన్నాం. ప్రిడిక్టేషన్ అంటే ఊహించడం. ప్రిడిక్టేషన్ అంటే ఏంటి? అక్కడ ఊహించడం. ద ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ త్రూ సైంటిఫిక్ మెథడ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ప్రిడిక్టింగ్ ది ఇన్సిడెంట్స్. ప్రిడిక్టేషన్ అంటే ద ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ త్రూ సైంటిఫిక్ మెథడ్, అక్కడ కలెక్ట్ చేసిన తర్వాత కెన్ బి యూజ్డ్ ఫర్ ప్రిడిక్టింగ్ ది ఇన్సిడెంట్. అక్కడ ఉన్నటువంటి సంఘటనలకు ఏం చేయాలంటే ఊహిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఈ క్యారెక్టరిస్టిక్స్ లో దీంట్లో ఏముంటుందండి? క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్ లో అకార్డింగ్ టు ద కార్ల్ పియర్సన్. ఇక్కడ స్పియర్మన్ వేరు, పియర్సన్ వేరు. ఇక్కడ కార్ల్ పియర్సన్ డిస్క్రైబ్డ్ సైంటిఫిక్ మెథడ్స్ ఏంటంటే ఆబ్జెక్టివ్, వేర్ దెర్ ఈస్ నో చేంజ్ ఫర్ ఇండివిజువల్ ఒపీనియన్ and different. Every step in this method has its own significance and procedure. అలాగే వెరిఫైబిలిటీ ఏంటంటే హైపోథసిస్ అండ్ జనరలైజేషన్ విల్ బి ఎక్స్పెరిమెంటల్. అలాగే జనరలాలిటీ చూస్తే ది జనరలైజ్డ్ స్టేట్మెంట్స్, ప్రిన్సిపల్స్ అండ్ లాస్ కెన్ బి అప్లైడ్. అండ్ ఫైనల్లీ ప్రిడిక్టేషన్. ప్రిడిక్ట్స్ అంటుంటాం. ప్రిడిక్ట్స్ అంటే ఊహించడం. ఇమాజినేషన్ అంటుంటాం. రియల్ గా చెప్పాలంటే ఒక సైంటిస్ట్ కి, యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్ కి ఒక సైన్స్ ప్రాసెస్, సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ కావాలంటే ప్రిడిక్టేషన్ ఇస్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. ఎనీ సైంటిస్ట్, మీరు ఇస్రో తీసుకోండి, లేదా నాసా తీసుకోండి, లేదా డిఆర్డిఏ తీసుకోండి, ఒక మెడికల్ బ్యాక్గ్రౌండ్, ఒక సైంటిఫిక్ ఎక్కడ తీసుకోండి, ప్రిడిక్టేషన్ ఇది ఉండాలి. ఇక్కడ ఈవెన్ దో ఇన్ అవర్ నార్మల్ పీపుల్ ఆల్సో, ఇన్ అవర్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో మనం కూడా ఉన్నాం. మనకు కూడా ప్రిడిక్టేషన్ అనేది ఉండాలి. ప్రిడిక్టేషన్ అంటే ముందుగా ఊహించుకోవడం. ఇప్పుడు మనం బీఈడి చేస్తున్నాము. సో ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 2 years, వాట్ వీఆర్, వేర్ వీఆర్, వాట్ ఎమ్ ఐ, మనం ఏం చేయాలని ముందుగా తెలుసుకోవాలి. దాన్ని ఇక్కడ గోల్స్ అంటుంటాం. సో దాని ప్రకారంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ రీసెంట్ గా కూడా జాబ్ క్యాలెండర్ వేశారు. అదంతా సాటిస్ఫైడ్ చాలా మందికి. ఆన్ దట్ వాట్ విల్ యూ గో ఇన్ అవర్ జాబ్స్ ఆర్ ఇన్ అవర్ టార్గెట్స్, ఇన్ అవర్ గోల్స్ ఏంటంటే చూస్తే ప్రిడిక్టేషన్ ఊహించడం ముందుగా. అది వస్తుందా లేదా అనేది సెకండరీ. అది జరగచ్చు, జరగకపోవచ్చు, సెకండరీ. బట్ మనం ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ సమ్ ప్లానింగ్. ప్రొడిక్టేషన్ ప్రకారంగా ఊహించుకోవాలి. ఈ రకంగా ఉంది, ఈ రకంగా ఊహించుకోవాలి. ఇక్కడ ఊహలు కదా అని చెప్పి ఎక్కువ ఊహించేసుకోకూడదు. మనమేమో అసలు మినిమం నాలెడ్జ్ లేకుండా, మినిమం హార్డ్ వర్క్ లేకుండా, మినిమం ప్లానింగ్ లేకుండా నాకు వీలైతే కలెక్టర్ పోస్ట్ రావాలనుకోవడం, దట్ నాట్ గుడ్. అవునా కదా? మనకి హార్డ్ వర్క్ ఉండాలి. మనకి బేసికల్ గా మనకి హార్డ్ వర్క్, కమిట్మెంట్ ఇవన్నీ ఉండాలి. After that, God's grace. After that, the luck factor. But without any practice, without any hard work, without any planning, without any industry, how can you success? Kabatti
ఆ విషయాలు గమనించండి ప్రొడక్టేషన్ లో, అవునా కదా ఫ్రెండ్స్? ముందు ముందు మనకి కొన్ని హార్డ్ వర్క్ అనేది, ప్లానింగ్ అనేది, ప్రాక్టికబిలిటీ అనేది, ఇండస్ట్రీ అనేది ఉండాలి. అది నా కాన్సెప్ట్ ఏంటి, హార్డ్ వర్క్ ఈస్ కీ టు సక్సెస్. హార్డ్ వర్క్ ఈస్ కీ టు సక్సెస్. ఇక్కడ మనం కష్టపడితేనే మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది, దేనికైనా సరే, ఎప్పుడైనా సరే. హార్డ్ వర్క్ లేకపోతే నో వన్ కెన్ సక్సెస్, ఎవరు చేయలేం. ఇక్కడ మీరు ఒక కాన్సెప్ట్ చెప్తా ఉంటుంటారు ఏంటంటే, చాలా మంది క్యాస్ట్ గురించి, లేకపోతే ఫైనాన్షియల్ మ్యాటర్ గురించి, లేకపోతే లొకాలిటీ అంటే రూరల్లో ఉన్నారా, అర్బన్లో ఉన్నారా, ట్రైబల్ ఏరియాస్ ఉన్నారా, బ్యాక్గ్రౌండ్స్ ఉన్నారా. సో దీస్ ఆర్ ద ఓన్లీ వన్ ఆస్పెక్ట్స్. ఇదంతా కూడా కేవలం మనం చెప్పుకోవడానికి తప్ప, ఫైనల్ ఆస్పెక్ట్స్ ఇస్ ఓన్లీ డిపెండ్ ఆన్ ఇండివిజువల్. ఇక్కడ నేను అదే అన్నాను, ఇప్పుడు మనం ఒకరికి జాబ్ వచ్చింది, ఒకటి జాబ్ రాలేదు అంటే దాని అర్థం ఏంటంటే వాడికి లక్ ఉంది, వీడికి లక్ లేదని తప్పండి. లక్ ఫ్యాక్టర్ ఎప్పుడు వస్తుంది? మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీరు కూడా 75 మార్క్స్ రాసాక 100కి, వేరే వాళ్ళు కూడా 75 మార్క్స్ రాస్తే, ఒక తెలియని క్వశ్చన్ ఉందనుకోండి, ఇద్దరికి తెలియని క్వశ్చన్ ఉందనుకోండి, ఒకడు ఏ పెట్టాడు, ఒకడు బి పెట్టాడు, ఇద్దరికి తెలియదు, ఒకడు ఏ, ఒకడు బి. అదే అంటున్నాం, నేను దేవుడికి కొన్ని బిట్లు ఇస్తానంటుంటా కొంతమంది మామూలుగా చూస్తుంటే. సో ఆ దేవుడికి ఇచ్చే బిట్లో ఒకడు ఏ, ఒకడు బి. ఒకవేళ బి కరెక్ట్ అనుకోండి, దట్ ఈస్ లక్ ఫ్యాక్టర్. ఏ కరెక్ట్ అనుకోండి, దట్ ఈస్ లక్ ఫ్యాక్టర్. సో అందులో ఒకటి పోస్ట్ వస్తుంది, ఒకటి రాదు, దట్ ఈస్ కాల్డ్ లక్ ఫ్యాక్టర్. అంతేకాని మనం అప్ టు 75 మార్క్స్ రాకుండా మనం 20లోని 25లో 30లో ఉండి నాకు ఆ మార్క్ పోయింది లేదా వచ్చేది అనేది దట్ ఇస్ నాట్ గుడ్. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? మనం అప్ టు మాక్సిమం స్కోర్ చేసాక రిమైనింగ్ 1 or 2 పాయింట్స్ లో స్కోరింగ్ రావాలి. ఇప్పుడు మీరు సరదాగా మీరు ఫ్రెండ్స్ కూడా మాట్లాడుతూ ఉంటుంటారు, థియరీలో మీకు 100కి 40, 50 వచ్చి, ప్రాక్టికల్లో మీకు 50కి 30 వచ్చింది అనుకోండి, మీరు ఏమంటారంటే జీకే సార్ నా మార్క్స్ సరిగా వేయలేదు అంటుంటారండి. సో 1 or 2 మార్క్స్ వేయడం వేయకపోవడం దట్ ఈస్ సెకండరీ. బట్ మాక్సిమం స్కోరింగ్ ఎక్కడ ఉండాలంటే మీకు థియరీలో ఉండాలి. ప్రాక్టికల్లో, రికార్డింగ్లో కానీ, ప్రాక్టికల్ కానీ, యాక్టివిటీలో కానీ జస్ట్ ఓన్లీ ఎనీ చేంజ్ ఆర్ ఓన్లీ 1 or 2 మార్క్స్. అక్కడ పెద్ద ఎక్కువ మార్క్స్ ఏం తేడా రాదు. ఎక్కడ తేడా వస్తుందంటే థియరీలో తేడా వస్తుంది. థియరీలో మనం ఎక్కువ స్కోరింగ్ ఎక్కడైతే చేసామో ఆటోమేటిక్గా ప్రాక్టికల్ అందరికీ మినిమం 90% వేస్తారు, మాక్సిమం 95% వేస్తారు. ఈ 90 to 95 మధ్యలో నడుస్తుంది పర్సంటేజ్లో. కానీ థియరీలో ఎవరు తెచ్చుకోవాలి? దట్ ఈస్ నాట్ ఏ అవర్ హ్యాండ్, దట్ ఈస్ యువర్ హ్యాండ్. యాక్టివిటీస్ ఆర్ ప్రాజెక్ట్స్ ఆర్ ఇలాంటివన్నీ కూడా అవర్ హ్యాండ్స్, బోత్ ఫ్రమ్ యువర్ సైడ్ అండ్ అవర్ సైడ్, ఇద్దరి మధ్య ఉంటుంది. కానీ ఇక్కడ సైంటిఫిక్ మెథడ్ ప్రకారంగా మనం ఏం చేయాలంటే ప్రొడక్టేషన్ బాగుండాలి. ప్రొడక్టేషన్ ఇస్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. అలాగే దీని తర్వాత మనం రోల్ ఆఫ్ ద టీచర్, ఈ యొక్క మెథడ్లోని మెయిన్గా టీచర్ ఏం చేస్తారు? రోల్ ఆఫ్ ద టీచర్, వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ టీచర్ అంటే, ద టీచర్ షుడ్ సీ ద ప్రాబ్లమ్ ఈజ్ షూటెడ్ టు ద లెవెల్ ఆఫ్ ది స్టూడెంట్. ద టీచర్ షుడ్ సీ ద ప్రాబ్లమ్ ఈజ్ షూటెడ్ టు ద లెవెల్ ఆఫ్ ది స్టూడెంట్. అక్కడ విద్యార్థి యొక్క స్థితి స్థాయిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, క్యాలిబర్ని బట్టి, కెపాసిటీని బట్టి, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్, ఈజ్ ఇట్ సూటబుల్ ఆర్ నాట్, ఈజ్ ఇట్ ప్రిఫరబుల్ ఆర్ నాట్ అనేది ఎవరు చెప్తారంటే ద టీచర్. అక్కడ టీచర్ రూల్ ఏంటంటే, మనం తీసుకునేటువంటి ప్రాజెక్ట్ అనుకోటి కానీ, ద టీచర్ షుడ్ సీ ద ప్రాబ్లమ్ ఈజ్ షూటెడ్ టు ద లెవెల్ ఆఫ్ ది స్టూడెంట్. అది కరెక్టా కాదా, అవునా కాదా, ఎవరు ఎంతవరకు చేయగలరు అనేది మనం చెప్తా ఉంటాం. ఒకవేళ హై లెవెల్ ప్రకారంగా ప్రాబ్లం ఉంటే ప్లీజ్ చేంజ్ దట్ యాటిట్యూడ్స్ ఆర్ ఇన్ అవర్ వ్యూస్. He should make students to sense the problem. He should make the students to sense the problem. అంటే ప్రాబ్లమ్ ని ఐడెంటిఫికేషన్ చేసేలాగా ఉండాలి. He should assist the student at every step. అక్కడ టీచర్ ఎప్పుడు కూడా వీలైనంత వరకు కూడా అసిస్ట్ ది స్టూడెంట్, ఆ విద్యార్థి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తూ, గైడ్ చేస్తూ, ఒక మంచి ఫెసిలిటేటర్గా ఉంటూ చేస్తారు. He should be tactful. టీచర్ ఇప్పుడు చాలా టాక్ట్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే స్టూడెంట్ కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్, ల్యాక్ ఆఫ్ ఎడిక్వేట్ అపరేటర్స్. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్. బట్ ద టీచర్ ఎప్పుడు కూడా ఈ షుడ్ బి టాక్ట్ఫుల్. టాక్ట్ఫుల్ అంటే స్పాంటేనియస్ రికవరీ ఉండాలి. టాక్ట్ఫుల్ అంటే ఒక రకం చెప్పాలంటే టెక్నిక్స్ అనమాట. టాక్ట్ఫుల్గా సమయస్ఫూర్తితో ఉండాలి. దీన్ని స్పాంటేనియస్ రికవరీ అంటుంటారు. స్టూడెంట్కి ఒకవేళ ఏదైనా లేదనుకోండి, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు, ఒక సైంటిఫిక్ మెథడ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు, అది లేదనుకోండి, ఏం చేయాలి? ఆ టీచరు దే గివ్ ఏ సమ్ సజెషన్,
దే గివ్ ఏ సమ్ హెల్ప్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీటర్ బ్రిడ్జ్ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారండి. మీటర్ బ్రిడ్జ్ చేసేటప్పుడు అందులో మనం చూస్తూ ఉంటుంటాం, అందులోని ఇక్కడ అన్నోన్ వైర్ పెట్టాలి. అన్నోన్ వైర్ ఏం పెడతామండి మనం? అన్నోన్ వైర్ పెట్టాలి. అన్నోన్ వైర్ కింద ఏం పెడతాం? అక్కడ అన్నోన్ వైర్ సంబంధించి లేదనుకోండి, అక్కడ ఉన్నటువంటి కాపర్ వైర్ మీద పెట్టాలి. లేదా అక్కడ ఆ ఎలక్ట్రిసిటీ ప్రకారంగా కొన్ని వోల్ట్స్ ఉన్నాయి, 250 అన్నారు. అక్కడ 250లో వాడు 100 ఒకటి 50 ఒకటి తీసాడు అనుకోండి, అక్కడ 100 తీయడానికి లేదనుకోండి, అగైన్ దే టేక్ ఏ అనదర్ 50. మనం అందులో తీస్తూ ఉంటుంటాం, గమనించండి, కెపాసిటర్స్ నుంచి తీస్తూ ఉంటుంటాం, ఆ టాప్ కి ప్లగ్ కి రిలేటెడ్ గా తీస్తూ ఉంటుంటాం. సో ద టీచర్ గివ్ ఏ సమ్ టెక్నికల్ సపోర్ట్, ఆ టెక్నికల్ గా మనం ఇక్కడ టాక్ట్ఫుల్ గా చెప్తా ఉంటుంటారు. హీ షుడ్ అబ్జర్వ్ అండ్ సూపర్వైజ్ ది వర్క్ ఆఫ్ ద స్టూడెంట్. అక్కడ స్టూడెంట్ యొక్క వర్క్స్ కానీ అన్ని కూడా మనం చూపిస్తా చేస్తున్నారు. మనం మెయిన్ చెప్పాలండి ఇక్కడ రూల్ ఆఫ్ ద టీచర్ ఏంటంటే ద టీచర్ షుడ్ సీ ది ప్రాబ్లమ్, ఈ షుడ్ ఇట్ టు ద లెవెల్ ఆఫ్ ది స్టూడెంట్. హీ షుడ్ మేక్ స్టూడెంట్స్ టు సెన్స్ ది ప్రాబ్లమ్. He should assist the student at every step. He should be tactful. He should observe and supervise the work of the student. ఇవన్నీ కూడా రూల్ ఆఫ్ ద టీచర్లో మెయిన్గా ఉంటుంది అనమాట. అండ్ కమ్ టు ది వాట్ ఆర్ ద మెరిట్స్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్. సైంటిఫిక్ మెథడ్లో వచ్చేటువంటి మెరిట్స్ చాలా ఉంటాయి. దాంట్లో మెయిన్గా ఏంటంటే స్టూడెంట్ గెట్ ట్రైనింగ్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒక సమస్య పరిష్కారానికి ఎలా ఉంటుంది అనేది ఒక ట్రైనింగ్ ఉన్నట్టు ఉంటుంది. అలాగే ది డెవలప్ రిఫ్లెక్టివ్ థింకింగ్ అండ్ రీజనింగ్. అక్కడ రిఫ్లెక్టివ్ థింకింగ్, ఆ ఆలోచన విధానము, లాజికల్ థింకింగ్, ఆ పాజిటివ్ థింకింగ్, ఆ డైవర్జెంట్ థింకింగ్ అండ్ రీజనింగ్. రీజనింగ్ అంటే వివేచనము, వివేకము. సమస్య అక్కడే ఉంటుంది, ఆన్సర్ అక్కడే ఉంటుంది, కాకపోతే మనం దాన్ని ఐడెంటిఫికేషన్ చేయాలి. రీజనింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ థింకింగ్ అండ్ రీజనింగ్. ఇక్కడ రిఫ్లెక్టివ్ థింకింగ్ అండ్ రీజనింగ్ అనేది మీరు కూడా యాజ్ ఎ స్టూడెంట్ టీచర్, యాజ్ ఎ ఫ్రెండ్స్, వెరీ యూజ్ఫుల్ టు ఇన్ అవర్ పర్సనల్ లైఫ్ ఆల్సో. చాలా ఉపయోగపడుతుంది ఆలోచన విధానం. నాట్ ఓన్లీ సైన్స్ అండి, సైన్స్ గురించి కాదు, ఇంగ్లీష్ కానీ, మ్యాథ్స్ కానీ, వేరే సైకాలజీ కానీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రిఫ్లెక్టివ్ థింకింగ్ అండి. మీ థింకింగ్ ఎబిలిటీస్ బట్టే. అదే అన్న మనం విజయం సాధించిన వాడికి సాధించలేని ఒకటే తేడా, ఆలోచన విధానం అన్నమాట. ఆలోచన విధానం, మన యొక్క థింకింగ్ ఎబిలిటీస్, మనం థింకింగ్ బాగా చేస్తే మంచి ఆలోచనలు మంచిగా. అలాగే ది డెవలప్ ఎబిలిటీ టు మేక్ డిసిషన్ ఆఫ్టర్ క్రిటికల్ థింకింగ్. డిసిషన్ మేకింగ్ అనేది ఆ న్యాయం, ఆ నిర్ణయాలు తీసుకునే విధానము, డిసిషన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకునే విధానం ఎలా ఉన్నది కూడా ఈ క్రిటికల్ థింకింగ్ ప్రకారం డెవలప్. ది డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ వాళ్ళలో విద్యార్థికి ఒక రకమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంటుంది. అందులో they develop sense of cooperation and integration. They develop sense of cooperation, ఒకళ్ళు సహకారం చేసుకోవడంలో కానీ, ఇంటిగ్రేషన్ సమగ్రత విధానము, విద్యార్థి యొక్క సమగ్ర డెవలప్మెంట్స్, కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్స్, సమగ్ర అభివృద్ధి చెందడానికి ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ అంటుంటాం, ఏ విధంగా ఉంటుందనేది. ది డెవలప్ పేషెన్స్. ఆ పేషెన్స్ పెరుగుతుంది, ఓర్పు, సహనము, ఇవన్నీ కూడా. ఎందుకంటే సైంటిఫిక్ మెథడ్ చేసేది ఒకేసారి సక్సెస్ కాదని మీకు ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసేది ఒకసారి సక్సెస్ అవుతుంది, ఒకసారి కూడా ఫెయిల్ అవుతుంటాం. లాస్ట్ టైం మీరు గమనించారు లేదో, ఇస్రోలో ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేశారు, చాలా వరకు చాలా బాగా చేశారు. లాస్ట్ మినిట్లో ఇంకా ఓన్లీ రీచ్ టు ల్యాండ్, వాళ్ళు అనుకుంటే టార్గెట్స్ కి రీచ్ అవ్వాలంటే జస్ట్ అవి చాలా టైంకి సక్సెస్ అయింది. లాస్ట్ ఒక మినిట్స్, ఇంచుమించు రోజులు 45 days 47 days సక్సెస్ అయింది. లాస్ట్ విత్ ఇన్ అవర్స్ లో రీచ్ అయ్యేటప్పటికి ప్రాబ్లం అయింది. అప్పుడు మీరు గమనించి చూస్తే ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆల్సో వెరీ అప్రిషియేట్. మేబీ ఆయన పేరు ఏంటినప్పుడు, ఇస్రో చైర్మన్ పేరు ఎవరు? రామకృష్ణానంద. ఇస్రో చైర్మన్ అప్పుడు పేరు ఏదో ఉంది, ఎనీ ఐడియా? ఓకే. సో కాబట్టి అక్కడ పేషెన్స్ ఉండాలి, ఓర్పు, సహనం అనేది ఉండాలి. అలాగే టాలరెన్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే టాలరేట్ చేయడం, ఏదైనా చిన్న మిస్టేక్స్ కానీ అదే ప్రాబ్లమ్స్ కానీ వచ్చినప్పుడు దాన్ని తప్పుని కూడా యాక్సెప్ట్ చేసాను, టాలరెన్స్. అండ్ ఓపెన్ మైండ్నెస్, తనకు తెలిస్తే సరే, తెలియకపోయినా కూడా అడిగేలా ఉండాలి. ఓపెన్ మైండ్నెస్ అంటే అతను ఏమనుకుంటున్నాడో అవన్నీ కూడా చెప్పేటట్టుగా. ద డెవలప్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యతను కలిగి కూడా అందులో మనం బాగా
తెలుస్తూ ఉంటుంటుంది దీంట్లో. అలాగే దే అండర్స్టాండ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్, తన పని తను చేయడానికి తనను తను ఇన్వాల్వ్ చేసుకోవడానికి వెరీ ఎఫెక్టివ్ అండ్ వెరీ అట్రాక్టివ్ అండ్ వెరీ ఇన్వాల్వ్మెంట్ ఆల్సో. దే లెర్న్ హౌ టు మేక్ ప్రిన్సిపల్స్ అండ్ లాస్. దే లెర్న్ హౌ టు మేక్ ప్రిన్సిపల్స్ అండ్ లాస్, ఇక సిద్ధాంతాలు, సూత్రాలు, నియమాలని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, ఏ విధంగా ఉపయోగించాలి, ఎక్కడ ఏ విధంగా వినియోగించాలి అనేది దే లెర్న్ హౌ టు మేక్ ప్రిన్సిపల్స్ అండ్ లాస్. దే డెవలప్ సైంటిఫిక్ యాటిట్యూడ్, శాస్త్రీయ వైఖరులు కూడా బాగా అభివృద్ధి పెడుతుంది. కాబట్టి దీంట్లో మెయిన్గా చెప్పాలంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ తెలుస్తుంది, రిఫ్లెక్టివ్ థింకింగ్ అండ్ రీజనింగ్ ఉంటుంది, అలాగే డిసిషన్ మేకింగ్ బాగుంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కోఆపరేషన్ ఇంటిగ్రేషన్ ఉంటుంది, పేషెన్స్, టాలరెన్స్, ఓపెన్ మైండ్నెస్ డెవలప్ అవుతాయి, రెస్పాన్సిబిలిటీ బాగుంటుంది, దే నో టు అండర్స్టాండ్ ది డిగ్నిటీ ఆఫ్ లేబర్ and how to make a principles and laws and scientific method. So these are the main merits of the scientific method. And come to the limitations. దాంట్లో మనం limitations ప్రకారం చూస్తూ ఉంటాం. లిమిటేషన్స్ ఏంటంటే training in method of solving problems is given more importance than content. ఎక్కువగా ప్రయోగాలకు ఇవ్వడం వలన కంటెంట్ కన్నా దీనికి ఎక్కువ ఉంటుంది, అది కొద్దిగా బ్యాడ్ లైట్. అలాగే గ్యాప్ బిట్వీన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ ది నాలెడ్జ్ టు ది బి లెర్న్ ఇంక్రీజ్. ఆ తెలుసుకునే అంశం వేరువేరుగా ఎక్కువ కాకుండా ఏదో ఒక రంగము, ఏదో ఒక అంశము, ఏదో ఒక సబ్జెక్ట్ ఆగిపోతాడని కొంతమంది ఉద్దేశం. ఇట్ రిక్వైర్స్ లెస్ నెంబర్ ఆర్ రిక్వైర్డ్, తక్కువ మందికే ఇది చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. వెల్ ట్రైన్డ్ టీచర్ ఆర్ రిక్వైర్డ్, బాగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉండాలి తప్ప మామూలుగా అయితే కష్టం. అలాగే వర్క్లోడ్ టు ది టీచర్, అక్కడ ఒక లెక్చర్ మీద చెప్తే 60 మందికి ఒకే రకం చెప్పగలం, కానీ వర్క్లోడ్ పెరుగుతుంది. వర్క్లోడ్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, క్లియర్గా కాకుండా ఎక్కువ వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే ద టెక్స్ట్ బుక్ రిటర్న్ ఆన్ దీస్ లైన్స్ ఆర్ నాట్ అవైలబుల్. ఈ సైంటిఫిక్ మెథడ్ ప్రకారంగా, ఈ మెథడ్స్ ప్రకారంగా, స్టూడెంట్స్ ప్రకారంగా టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ చేయాలని చాలా కష్టం అవుతుంది. అలాగే వెల్ ఎక్విప్డ్ లైబ్రరీస్ అండ్ ల్యాబొరేటరీస్ ఆర్ రిక్వైర్డ్. మంచి మంచి గ్రంథాలయాలు, అలాగే ప్రయోగశాలలు చాలా ఎక్కువ అవకాశాలు, ఎక్కువ అవసరం ఉంటుంది అన్నమాట. ఇట్ టేక్స్ టైం, ఎక్కువ సమయం కూడా ఎక్కువ పడుతుంది. అలాగే ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఆల్ ద లెసన్స్, అన్ని ప్రయోగాలకి, అన్ని పాఠాలకి, అన్ని పాఠ్యాంశాలకి, అన్ని లెసన్స్ కూడా ఇది నాట్ సూటబుల్. స్టూడెంట్స్ కెనాట్ ఆర్గనైజ్ దేర్ లెర్నింగ్ అట్ లోయర్ లెవెల్స్, లోయర్ క్లాసెస్. అక్కడ చిన్నపిల్లలు అయితే ఈ యొక్క సైంటిఫిక్ మెథడ్ సరిగా చేసుకోలేరు, తెలియదు కాబట్టి కష్టం ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా డిమెరిట్స్ అంటుంటాం. మెయిన్గా ఇక్కడ ఈ యొక్క సైంటిఫిక్ మెథడ్లో శాస్త్రీయ దృక్పథం ఎలా ఉంటుంది, దీంట్లో వచ్చే మెయిన్గా ఈ పియర్సన్ ఏ విధంగా చెప్పాడు, ఈ యొక్క సిస్టమాటిక్ అప్రోచ్ అనేది, అబ్జర్వేషన్స్ అనేది ఉండాలని, మెయిన్గా అక్వైరీస్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్ అని కూడా అందరూ మనం చూస్తూ ఉంటుంటాం. అలాగే ఆ స్టెప్స్ ఇన్ సైంటిఫిక్ మెథడ్, మెయిన్గా ఐడెంటిఫికేషన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ స్టెప్స్ ఇన్ ద సైంటిఫిక్ మెథడ్లో ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సెన్సింగ్ ది ప్రాబ్లం, defining the problem, analyzing the problem, collecting the data, interpreting the data, formulation of hypothesis, selecting and testing of most likely hypothesis, drawing conclusion and making generalization, applications of generalization to new situation. ఇవన్నీ కూడా. అలాగే కార్ల్ పియర్సన్ డిస్క్రైబ్డ్ సైంటిఫిక్ మెథడ్లో ఏమి ఉండాలి, ఆబ్జెక్టివ్ కానీ, డెఫినేషన్స్ కానీ, వెరిఫైబిలిటీ కానీ, జనరాలిటీ కానీ, ప్రొడక్షన్స్ కానీ ఇందులో ఉంటాయని చెప్తా ఉంటాను. మెయిన్గా ఇన్ దిస్ మెథడ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టీచర్, టీచర్కి రోల్ ఏంటి, ఒక గైడ్గా, ఒక వెల్ ఆర్గనైజర్గా, ఒక అడ్మినిస్ట్రేటర్గా ఎవ్రీ స్టెప్ని కూడా చేస్తూ, ఒక ట్యాక్ట్ఫుల్గా కూడా అబ్జర్వేషన్ చేసి సూపర్వైజ్ చేస్తూ వర్క్ ఆఫ్ ద స్టూడెంట్ని కూడా చూసుకోవాలి. అలాగే వాట్ ఆర్ ద మెరిట్స్, ఈ దీనివల్ల మెరిట్స్ ఏంటి, వీళ్ళలో ప్రాబ్లమ్ సాల్వింగ్ డెవలప్ అవుతుంది, రిఫ్లెక్టివ్ థింకింగ్ పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, పేషెన్స్, టాలరెన్స్ పెరుగుతుంది, ఓపెన్ మైండ్నెస్ ఉంటుంది, సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా అందులో మనం బాగా చూస్తుంటుంటాం. అలాగే అండర్స్టాండింగ్ ఆఫ్ ద డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎక్కువగా చూస్తుంటాం. హౌ టు యూజ్ ఆర్ హౌ టు మేక్ ద ప్రిన్సిపల్స్ అండ్ లాస్ కూడా ఇందులో ఉంటాయి. అలాగే దే డెవలప్ సైంటిఫిక్ యాటిట్యూడ్, అవన్నీ కూడా మెరిట్స్లో ఉంటుంది. అండ్ కమ్ టు ది లిమిటేషన్స్ ఆల్సో. ఏంటి దాంట్లో వచ్చేటువంటి డ్రాబ్యాక్స్ ఏంటి, లిమిటేషన్స్ అంటే మెయిన్గా ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేమని, అలాగే స్టూడెంట్ ఆర్ నాట్ కెన్ నాలెడ్జ్ బి లెర్న్ ఇంక్రీజెస్, ఎక్కువగా చేయలేరని, అలాగే రిక్వైర్స్ లెస్ నెంబర్ ఆర్ రిక్వైర్డ్, తక్కువగా చేస్తారు. తర్వాత ట్రైన్ టీచర్స్ ఎక్కువ ఉండాలి, వర్క్లోడ్ బాగా పెరుగుతుంది. టెక్స్ట్ బుక్స్ కూడా ఇన్ దిస్ రిగార్డింగ్ ఈ సైంటిఫిక్ మెథడ్ ప్రకారం టెక్స్ట్ బుక్స్ రాయాలంటే చాలా కష్టమవుతుంది. వెల్ ఎక్విప్డ్ లైబ్రరీస్ కావాలి,
ఎందుకంటే మంచి మంచి టెక్స్ట్ బుక్స్, రెఫరెన్స్ బుక్స్, జర్నల్స్, జనరల్స్, మ్యాగజైన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇలాంటివి చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ల్యాబొరేటరీస్, ప్రయోగశాలలు, ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ ఎనీ రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ ఏదైనా సరే కావాలన్నప్పుడు ప్రయోగశాల బాగా పెరగాలి. ఎందుకంటే ప్రయోగశాల లేకపోతే మనం ఈ కాన్సెప్ట్ చేయలేం, కాకపోతే వాడు నేర్చుకొని ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏముందంటే ఇట్ టేక్స్ టైం. ఒక మనం ఫర్ ఎగ్జాంపుల్ అట్ ద క్లాస్ ఆఫ్ 9th క్లాస్లో చూడండి, లేదా 7th 8thలో చూడండి, ప్రిపరేషన్ ఆఫ్ హైడ్రోజన్, ప్రిపరేషన్ ఆఫ్ సల్ఫర్, ప్రిపరేషన్ ఆఫ్ ఆక్సిజన్ అన్నప్పుడు ఆ స్టోరీని ఆ ప్రాక్టికల్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్రకారం చేస్తే దే టేక్ ఏ 4 or 5 hours. అదే మ్యాటర్ని చదివితే విత్ ఇన్ 15 to 30 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour. బట్ లాంగ్ లైఫ్లో బాగా గుర్తుండేది ఏంటంటే ఎక్కువ రిటెన్షనల్స్ పెరుగుతాయి. Those who are done by practicals, that will be affected of recall or recognize, retention levels పెరుగుతాయి. వాటి చేసేటువంటి లెసన్స్ అన్నిటికీ కూడా ఎక్కువ కాలం గుర్తుంటుంటాయి, ఎక్కువ అంశాలు గుర్తుంటుంటాయి అన్ని కూడా. అలాగే ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఆల్ ద లెసన్స్, అన్ని లెసన్స్కి కూడా ఇది చేయలేము. అలాగే లోయర్ క్లాసెస్ కూడా ఇది మనం చేయలేము. సో కాబట్టి మెయిన్గా ఇవన్నీ చూడాలి అనుకుంటే దీని ప్రకారం మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ఇక్కడ డియర్ ఫ్రెండ్స్, మీరు ట్రై టు అండర్స్టాండింగ్ దిస్ టైప్ ఆఫ్ లెసన్. దిస్ ఈస్ ద సైంటిఫిక్ మెథడ్. The scientific, what is scientific method? What are the definitions? What are the steps in the scientific method? What are the role of the teacher? What are the merits? What are the demerits? ఇవి మీరు మీకు ముందుగా చెప్పాను. ఇది స్టూడెంట్ టీచర్స్ మీ అందరు కూడా ఏంటంటే మనం క్లాసెస్ పరంగా గమనించేప్పుడు వీలైనంత వరకు కూడా అన్ని హ్యూరిస్టిక్ మెథడ్ కానీ, అలాగే ప్రాజెక్ట్ మెథడ్ కానీ, అలాగే సైంటిఫిక్ మెథడ్ కానీ, లేకపోతే ఎక్స్పెరిమెంటల్ మెథడ్ కానీ, ఇవన్నీ కూడా ఇంచుమించుగా రోల్ ఆఫ్ ద టీచర్ ఏంటి, వాట్ ఆర్ ద స్టెప్స్ ఏంటి, వాట్ ఆర్ ద రెమెడీస్ ఏంటి, సో వాట్ ఆర్ ద మెరిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా కామన్గా ఉంటుంటే దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మీరు బాగా తెలుసుకుంటే ఈజీగా తెలుస్తూ ఉంటుంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఎనీ డౌట్ రిగార్డింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ మెథడ్? ప్రాజెక్ట్ మెథడ్ ప్రకారంగా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అందరూ చాట్ బాక్స్ లో మీ నేమ్ నెంబర్ కూడా వన్స్ ఒకసారి రాస్తే అక్కర్లేదు, రాయకపోతే ఎవరైతే రాయలేదో ఒకసారి రాయండి. చిరంజీవి, నువ్వు రాసావా? రాయలేదు సార్. నీ నెంబర్ ఎంత? నా నెంబర్ 41 సార్. నెంబర్ 41? అవును సార్. ఏంటి చిరంజీవి? ఓకే ఓకే, రాశానులే, నీకు పెట్టాను. నెంబర్ 41. ఇంకెవరైనా సరే మీరు చేయకపోతే చేయండి. ఈ రిగార్డింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్? నో సార్. వెరీ గుడ్. ఓకే సార్, నా నెంబర్ అంతా తెలియదు సార్, నాకు మర్చిపోయాను. నాగేంద్ర బాబా? సార్. సరే సార్, నేమ్ నువ్వు రాసావు కదా, సరిపోతుంది. నేను చూస్తాను. నేమ్ రాస్తున్నాను. నేమ్ రాస్తున్నావు కాబట్టి నేను చూస్తాను. ఓకే 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 ఓకేనా? నేను అయితే క్లోజ్ చేయొచ్చా? ఓకే సార్. షల్ ఐ షట్ డౌన్? ఓకే సార్. ఓకే, నేను రికార్డింగ్ కూడా నేను స్టాప్ చేస్తున్నాను. ఓకే.